నిజంగా ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. మాకైతే చాలా హ్యాపీ సార్. రియలీ చాలా చాలా సంతోషం సార్. నమస్కారం అండి. ఈరోజు మన ఎమ్మెల్యే గారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారి సార్ వాళ్ళ ఆఫీస్లో ఉన్నాం. సార్ని తీసుకున్న బ్రహ్మాండమైన నిర్ణయంతో ఇక్కడ మన పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. నజీర్ భాయ్ కానీ మన అందరూ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు పేరున మేమందరం వివేకా గారి పెద్ద ఫ్యాన్స్ అనమాట. వాళ్ళందరికీ సార్ ఈరోజు శుభవార్త చెప్పడంతో మేము అందరం ఇక్కడ వచ్చేసి ఒక ధర ఐక్యతగా ఒక ధర వచ్చాము. సార్ మన ఆనం వివేక గారి బాస్ గారి స్టాచ్యూ పెడుతున్నారంటే మనకు ఆ రోజు నైట్ అంతా ఆనందంతో అసలు నిద్ర రాలేదనుకోండి అంతే. ఎందుకంటే మనకు ఆయన అటు చూశారు, మా మనసులో ఆయన ఎప్పుడు ఉంటారు. ఆయన లేకపోయినా మా మనసులో ఆయన ఎప్పుడు ఉంటారు. ఆయన స్టాచ్యూ సార్ ఇక్కడ మన రూరల్ ఎమ్మెల్యే గారు పెడుతున్నారని చెప్పేసి చెప్పిన ఎంతో మంచి మాటకి మేము ఆనందంతో సార్కి థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి మనసారా ఇక్కడ అందరూ వచ్చి కలిసి రావడం జరిగింది. ఈ స్టాచ్యూ అయిన తర్వాత నేను సార్ కూడా రిక్వెస్ట్ చేశాను, దాని మెయింటెనెన్స్ కూడా నేను చేస్తానని చెప్పాను. సరేనమ్మా కలిసి చేద్దాం అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. చాలా ఆనందం వేసింది ఆ మాటకి. వెంటనే సార్ రెస్పాండ్ ఇచ్చారు. అదేవిధంగా మనకు సార్కితో పాటు ఎప్పుడు మనం సపోర్ట్గా ఉంటాం. ఈ నిర్ణయం తీసుకున్న దానికి మనసారా సార్కి ధన్యవాదాలు కోరుకోవడానికి వచ్చామండి. చాలామంది నాయకులు ఉన్నారండి. నాయకుల్లో ఒక స్టైలిష్ నాయకులు అంటే ఆనం వివేక్ అనే ఆయన అద్దాలు మార్చేది కానీ ఆయన డ్రెస్సింగ్ వేసేది. అదేవిధంగా నేను కూడా ఆయన డ్రెస్సింగ్తోనే ఎప్పుడు కూడా ఆయన చెప్పులు కూడా చూడండి, మీరు కావాలంటే వీడియో ఒకసారి తిప్పండిట, అదే చెప్పులతో నేను కంటిన్యూ అవుతున్నాను. అటువంటి నాయకులు ఇంతవరకు ఆ స్టైలిష్ రాలేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్టైల్ ఆఫ్ సింహపురిగా పేరు పొందిన స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారి ఆయన స్వర్గస్థులైనా కానీ సోషల్ మీడియాలో ప్రతినిత్యం ట్రోల్ ఆయన వాయిస్ వస్తూ ఉంది. అంటే చనిపోయిన వ్యక్తులు కొంతమంది చనిపోయినట్టుగా ఉంటారు, కానీ స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు చనిపోయి కూడా ఆయన వాయిస్ రూపంలో ఈరోజు బతికి ప్రతి ఒక్కరిని ఆనందంతో ఆయన వాయిస్, ఆయన బేస్ వాయిస్, ఆయన 2 డైలాగులు ఈరోజు ఒక పెద్ద వైరల్గా మారుతూ ప్రతి ఒక్క స్క్రిప్ట్లో అది ట్రోల్ చేస్తూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నామండి. వివేకానంద రెడ్డి గారి స్టాచ్యూని ఏ విధంగా పెట్టాలి అనే ఒక 3 రకాల ఆ యొక్క ప్రతిరూపాలని పోల్ రూపంలో, ఓటర్ పోల్ రూపంలో ఏ ప్రతిరూపం అయితే వివేకానంద రెడ్డి గారి 3 రకాల ప్రతిరూపాలు ఇస్తూ దాని పోళ్ళు ఎక్కువ ఏదైతే వస్తుందో దాన్ని ఏర్పాటు చేయడానికి కోటమిరెడ్డి సీతారెడ్డి గారు ముందుకు వస్తున్నారు. కాబట్టి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన సారు మదీనా వాచ్ అధినేత సార్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.